ఒక ఆయన అన్నాడు, అది కాదండి, ఇప్పుడు ఒక మాట చెప్పండి, వీళ్ళ రిలేషన్ ఏంటి? ఈయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు కదా, దేవా అని ప్రార్థన చేస్తున్నాడు కదా, మరి ఈయన దేవుడు ఎలాగవుతాడు? ఏమంటారు? ఈయన దేవుడు ఎలాగవుతారు? ఇప్పుడు నేను మనిషినే కదా? మనిషిని కాదంటారా? నేను మనిషినే కదా. జార్జ్ అన్న కొంచెం గట్టిగా మాట్లాడిన ఆయన మనిషి కదా. ఏమంటారు? మనిషే కదా. నేను జార్జ్ అన్న నువ్వు మనిషి రా అంటే నేను మనిషి కాకుండా పోతానా? అలాగే లేదు అన్నమాట. యేసుప్రభు తండ్రిని దేవా అంటే యేసుప్రభు దేవుడు కాకుండా పోతారా? ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషి అని పిలిచినంత మాత్రాన పిలిచేవాడు మనిషి కాకుండా పోడు. అది ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే దేవుడు ఒంటరివాడు అని నువ్వు మనసులో పెట్టుకున్నావు కాబట్టి. కానీ బైబిల్ అలా చెప్పదే. దేవుడు ఒంటరివాడు అని నువ్వు మనసులో పెట్టుకున్నావు కాబట్టి ఒకరు దేవుడు అని పిలిస్తే ఇంకొకరు దేవుడు కాకుండా పోతాడని నువ్వు అనుకుంటున్నావు. అది నీ ప్రీ కన్సెప్షన్. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు ఒకడు, కానీ ఒంటరివాడు కాదు. వాడైతే ప్రేమించాలంటే సృష్టించాలి. సృష్టి లేకపోతే ప్రేమించడం కూడా చేతగాని వాడవుతాడు. మన దేవుడు చేతగాని వాడు కాదు. మన దేవునికి సృష్టి అన్నది ఆయన ఏమై ఉన్నాడో దానికి ప్రతిఫలముగా ఆయన చేసింది అంతే. ఆయన ఇష్టానుసారంగా చేసుకున్నాడు, ఫర్ హిస్ ప్లెజర్. ఆయన సంతోషం కోసం చేసుకున్నాడు, అవుట్ ఆఫ్ కంపల్షన్ కాదు. చేయకపోతే ఆయన అస్తిత్వం పోతుందేమో అన్నందుకు ఆయన సృష్టించలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటే సృష్టి కార్యంలో చేస్తున్నాడు అని. ఆయన మహాదేవుడు, సృష్టించే దేవుడు.